హాయ్ అండి అందరికీ. ఇవాళ మీకు గుత్తి వంకాయ ఫ్రై చూపించబోతున్నాను. అది కూడా ఉల్లిపాయ మసాలా అండి. చూడండి, మిక్సీ జార్లో 10 ఎండుమిరపకాయలు వేసుకొని పెద్ద చిన్న ఉల్లిపాయలు రబ్బలుగా తీసుకొని వేయండి. 1 స్పూన్ ఉప్పు వేయండి, 1 స్పూన్ ధనియాలు వేయండి. మిక్సీ బట్టి ఆ పొడిలో 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్న ముక్కలు వేసి ఒక గుప్పడి కరివేపాకు వేయండి. మిక్సీ బట్టి ఆ మసాలా, ఉల్లిపాయ మసాలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలు ఇలా తరిగి ఉప్పు నీడల్లో వేయండి. ఎందుకంటే కర్రెక్కుతాయి, కర్రెక్కటం అంటే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఆ మసాలా ఒక్కొక్కటి వంకాయల్లో పెట్టేసేయండి. చూడండి, ఇలా పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని 2 గరిటెలు నూనె వేయండి. నూనె వేసిన తర్వాత మనం అంతా ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వంకాయలు ఒక్కొక్కటి కళాయిలో వేసి ఇలా వేసి మూత పెట్టండి. ఇలా చేస్తే గుత్తి వంకాయ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ మసాలా ఇది చూడండి మగ్గిన తర్వాత ఒక్కొక్కటి ఇలా తిరిగి వేయండి. తిరిగి వేస్తే వేగింది. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఈ వంకాయల్లో పెట్టుకొని ఉన్న మసాలాని, మిగిలిన మసాలాని కూడా వేసేయండి. వేసి బాగా కలిపేసేయండి. ఈ వంకాయ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. గుత్తి వంకాయ ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మగ్గిపోయింది. కొత్తిమీర పుదీనాకు సన్నగా కట్ చేసి చేయండి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. బాగుంది కదా. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.